అద్భుతమైన అవధి రుచులంటేనే నాన్ వెజ్లో ఫేమస్ చెందినవి. అలాంటి వంటకాల్లోని లక్నోలో సాంప్రదాయ వంటకాలైన గలోటీ కబాబులు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. గలోటీ కబాబుల్ని ఎక్కువగా మటన్ కీమాతో తయారు చేస్తారు. మనం ఈరోజు అరటికాయతో తయారు చేసుకునే వెజ్ గలోటీ కబాబులు తయారీ విధానం, కావలసిన పదార్థాలు చూద్దాం. అరటికాయతో చేసిన ఈ గలోటీ కబాబుల్ని అంటేనే నమ్మరండి. అంత రుచిగాను, అదే టెక్స్చర్ తోటి, అంతే సున్నితంగా నోట్లో కరిగిపోయి ఈ గలోటీ కబాబులకి ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. 2 అరటికాయలు తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి తగినన్ని నీళ్లు, ఒక చిటికెడు ఉప్పు వేసుకుని వాటిలో ఈ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటినీ వేసుకుని ఒక 8 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుందాం. ఇలా 8 నిమిషాలకి బాగా ఉడికిన ఈ అరటికాయ ముక్కలన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసి చల్లారడానికి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా వేడైన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్న వాటన్నిటినీ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కొత్తగా ఛానల్ చూసేవారు మరిన్ని కొత్త వంటలు కావాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కూడాను. మరిన్ని కొత్త వంటకాలతోని ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకునే వంటకాలు తొందరలోనే ఇంకా చాలా వస్తాయండి. ఇప్పుడు బాగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కల్లో ఒక 12 నుంచి 15 జీడిపప్పులు, అలానే పొట్టు తీసిన వెల్లుల్లి రేఖలు ఒక 8 వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక 3 నిమిషాల పాటు వేయించుకుందాం ఉల్లిపాయ ముక్కలతో పాటు. ఇలా బాగా వేగిన వాటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారడానికి పక్కన ఉంచుకొని ఒక మెత్తటి పేస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. ఇప్పుడు గలోటీ కబాబులకి బైండింగ్ కావాలి కనుక మనం ఫ్రైడ్ చనా దాల్ తీసుకుని వాటిని గ్రైండర్లో వేసి మెత్తటి పౌడర్ చేసి పక్కన ఉంచుకుందాం. అలాగే చల్లారిన అరటికాయ ముక్కలన్నిటినీ పొట్టు తీసి వాటిని కూడా మెత్తటి పేస్ట్ చేసుకుందాం. చల్లారిన ఉల్లి, వెల్లుల్లి, జీడిపప్పును కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా మొత్తం గలోటీ కబాబులకు కావాల్సిన స్టఫింగ్ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని బైండ్ చేసుకుంటానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె, 1/2 స్పూన్ నెయ్యి వేసుకుని ఫ్లేమ్ అంతా లో చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేయించుకున్నది వేసి అవి వేగుతున్నప్పుడే తయారు చేసి పెట్టుకున్న అరటికాయ ముద్ద, అలానే జీడిపప్పు, వెల్లుల్లి, ఉల్లి ముద్ద వేసుకుని ఈ కారం, నూనె, నెయ్యి వేసుకున్న స్పైసెస్ బాగా పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుందాం. ఇలా మొత్తం అంతా బాగా పట్టిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఫ్రైడ్ చనా పౌడర్ వేసుకుని వీటిని కూడాను ఈ ముద్దలో బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇలా మొత్తం అన్ని స్పైసెస్ బ్లెండ్ అయినాయండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మసాలా పౌడర్ కూడా ఈ ముద్దలో కలిసేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి.
దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మెత్తటి గట్టి ముద్దలాగా తయారు చేసుకుందాం. ఇలా తయారైన వాటిని మనం ఇక కబాబులు చేసుకుంటూవేనండి చిన్న చిన్న బాల్స్గా తీసుకుని వాటిని ఫ్లాట్గా చేసుకుందాం. అంచులు కానీ విరిగినట్లు అనిపిస్తే ఇలాగ రౌండ్ చేసుకుంటే చేతిలో కానీ ప్లేట్లో కానీ మీకు కరెక్ట్గా వచ్చేస్తాయండి షేప్ అంతాను. ఇలా మొత్తం అన్నిటినీ తయారు చేసుకుందాం. అవధి వంటలైన ఈ గలోటి కబాబ్లు మటన్ కీమాతో కాక వెజ్ వర్షన్లో సులువుగా చేసుకుని రుచికరంగా అదే టెక్స్చర్ తోటి అదే రుచితో ఉండే వీటిని మనం పార్టీలప్పుడు వడ్డిస్తే అందరు ఇష్టంగా తింటారండి. ఇలా తయారైపోయిన వాటన్నింటిని మనం ఇప్పుడు షాలో ఫ్రై చేసుకుందాం. ఒక అట్ల రేకుని స్టవ్ మీద పెట్టి బాగా వేయడమనిద్దాం. ఇలా నీరంతా పోయి వేడైన దానిలో మనం బటర్ తోటి మొత్తం గ్రీస్ చేసుకుందాం. కావలసినంత బటరు వేసుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్న గలోటి కబాబులు కొన్ని చొప్పున వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో 2 వైపులు ఉల్టా పల్టా చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం అన్నీ బాగా కలర్ మారి మంచి రంగులోకి వచ్చిన వాటన్నింటినీ ప్లేట్లోకి తీసి పెట్టుకుందామండి. అలానే మిగిలిన వాటన్నింటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకుందాం. వీటిని మనం మష్రూమ్స్, పన్నీరు, సోయా చంక్స్తో కూడా చేసుకోవచ్చండి. కానీ ఈ అరటికాయతో చేసినవి అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్తాను. అంత రుచిగా ఉన్నాయి. మొత్తం గలోటి కబాబులు రెడీ అయిపోయినాయండి. వీటిని ఇక మనకు కావలసిన సాసులు డిప్పులతోని కొన్ని ఉల్లిపాయ ముక్కలు సైడ్గా పెట్టి మీరు సర్వ్ చేయండి. పార్టీలప్పుడు తయారు చేసి పెడితే మొత్తం ఒక్క నిమిషంలో ఖాళీ అయిపోతాయండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటిని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. దీనికి ఫోర్క్ కానీ నైఫ్ కానీ వాటి 2 ఉపయోగించి కట్ చేసుకునే అవసరం లేదండి. వేళ్ళతో ఇలా అంటే అలా తునిగిపోయే ఈ అవధి గలోటి కబాబులు అరటికాయతో తయారు చేసుకున్న వెజ్ వర్షన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి.